నమస్తే, వెల్కమ్ టు TG5 ఛానల్. ఈరోజు మనము ధర్నా చౌక్లో ఉన్నామండి. మరి ఇంద్రపాక్ దగ్గర పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. మరి మహాధర్నాలో పాల్గొనడానికి చాలామంది కార్యకర్తలు నేతలే వస్తున్నారు. మరి మొదటగా ఈరోజు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సర్నార్ కోఆపరేటర్ ఆకుల శ్రీవాణి గారు. మరి వారి మాటలు తెలుసుకుందాం. ఈ మహాధర్నా ఏ విధంగా జరగబోతుంది, ఎందుకని అసలు ధర్నా చేస్తున్నారో తెలుసుకుందాం రండి. మేడం నమస్కారం. నమస్తే అండి. ఈరోజు ఈ ధర్నా నిర్వహించడానికి కారణం అయితే తెలుసు మాకు. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ అయితే హామీలు ఇచ్చిందో అది నెరవేర్చలేదు అనేసి ధర్నా చేస్తున్నారు. మరి ఈ రోజు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చిందో చెప్పండి. లేదండి, లాస్ట్ 2 years నుంచి కూడా కాంగ్రెస్ చేసిన తప్పులను ఎండగట్టాలని చెప్పి పదే పదే ధర్నాలు చేస్తున్నాము. దాంతోపాటు వాళ్ళని మేము ప్రశ్నిస్తూనే ఉన్నాము. ఇవాళ మెయిన్గా ఈ మహాధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మనకి పూర్తి చేయకుండా తెలంగాణ రైజింగ్, తెలంగాణలో అన్నీ అయిపోయాయి, హైదరాబాద్ ఈజ్ రైజింగ్ అని చెప్పి ప్రజాధనంతో వాళ్ళ సొంత పార్టీ కోసం ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. అదే మీకు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయడానికేమో డబ్బులు లేవంటారు, కానీ మీ హంగు ఆర్భాటాల కోసమే ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రజాధనము, మీరు ఎందుకు ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తున్నారని చెప్పి ఈరోజు ప్రశ్నించడానికని చెప్పి ఈ మహాధర్నాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మహాధర్నా చేయడం వల్ల మనకి ఎలాంటి అంటే ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందా అని అనుకుంటున్నారా? మరి ఏ విధంగా వారు ముందు కొనసాగుతుంది? ఎందుకంటే 2 సంవత్సరాలు చేయండి, ఇప్పుడు ఈ మహాధర్నా చేసిన తర్వాత ఖచ్చితంగా స్పందిస్తుందని మీరు నమ్ముతున్నారా? అంటే ఏదో ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందని చెప్పి ధర్నా చేయడం కాదు, ముందుగా ప్రజలలో మేల్కోవాలి, ప్రజలందరూ కూడా ఒక తాటిపైన రావాలి, ప్రజలకు జరిగిన మోసాన్ని ప్రజలు ఎదుర్కోవాలి. ఇప్పుడు వాళ్ళు సర్పంచ్ ఎన్నికలని చెప్పి వాళ్ళు అభ్యర్థులను ఎవరినైతే నించోబెట్టారో వాళ్ళు బలపరిచిన అభ్యర్థులకి ఓట్లు వేయమని చెప్పి మళ్ళీ రానున్న కాలంలో ఎంపీటీసీ ZPT ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఓటు అడిగేటప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఆపాలి, మనమే ప్రశ్నించాలని చెప్పి ఈ ధర్నా. మరి విన్నారు కదండి, సర్నార్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మహాధర్నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి మర్చిపోయింది, వాళ్ళ హంగుల ఆర్భాటాలకు మాత్రం డబ్బులు ఉన్నాయి, కానీ చేసిన హామీలకి డబ్బులు లేవు అనేసి అంటున్నందుకు వాళ్ళకి ప్రశ్నించడానికి వాళ్ళకి ఈ మహాధర్నా నిర్వహించడం జరిగింది అనేసి చాలా చక్కగా చెప్పారండి. కెమెరామెన్ శంకర్తో మాధురి, TG5.